ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ డ్రైవర్గా జాయిన్ అవ్వాలంటే ముఖ్యంగా ముందు మనం ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. మీకు అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను ఇలా ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా చేయాలనుకుంటున్నా, నాకు జెన్యూన్ సర్టిఫికేట్ కావాలి సార్ అని మనం వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు పూర్తిగా చెక్ చేసి నీ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎటువంటి కేసులు ఇవ్వని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు నీకు జెన్యూన్ సర్టిఫికేట్ అయితే పాస్ చేస్తారు. దీనికైతే 250 రూపాయల నుంచి 300 వరకు చలానా కట్టించుకుంటారు. జెన్యూన్ సర్టిఫికేట్ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకి వెళ్ళి అక్కడ మేనేజర్ని కానీ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ గారిని కానీ కలిసి, సార్ నేను ఇలా ఏపీఎస్ఆర్టీసీలో కానీ లేక టీఎస్ఆర్టీసీలో కానీ డ్రైవర్గా చేయాలనుకుంటున్నా సార్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నీ జెన్యూన్ సర్టిఫికేట్, అదేవిధంగా నీ ఒరిజినల్ లైసెన్స్, నీ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అన్ని ఓకే అంటే అప్పుడు నీకు మళ్ళీ వాళ్ళు ఒక చలానా ఇస్తారు. ఆ చలానా కట్టాలి. అక్కడ చలానా 250 రూపాయల వరకు ఉండొచ్చు. చలానా కట్టిన తర్వాత నువ్వు కట్టిన చలానా, నీ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, నీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి అక్కడి నుంచి నీకు ఒక పెద్ద డిపోకి రాస్తారు. ఇప్పుడు నేను రావులపల్లిలో చేస్తున్నాను కాబట్టి నాకు మెడికల్ రాజమండ్రిలో అయింది. అలాగే మిమ్మల్ని ఆ కవర్ ఇచ్చి పలానా డిపోకి వెళ్ళమని మీకు వాళ్ళు సజెషన్ చేస్తారు. మీరు ఆ కవర్ పట్టుకొని మరుసటి రోజు ఉదయం మీరు ఆ డిపోకి వెళ్ళి అక్కడ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. అంటే ఆ ప్రతి పెద్ద, ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ ఇలా పెద్ద పెద్ద ఉంటాయి కదా డిపోలు, అక్కడ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. ఓన్లీ గవర్నమెంట్ డ్రైవర్లకి, కండక్టర్లకి, మిగతా స్టాఫ్ అందరికి కూడా అక్కడ మెడికల్ చేస్తారు. ప్రతి డ్రైవరు, ప్రతి కండక్టర్ సంవత్సరం ఒకసారి వెళ్ళి మెడికల్ చేయించుకోవాలి. అక్కడ ఖచ్చితంగా చేయించుకోవాలి. అసలు ఈ మెడికల్ అంటే ఏంటి, ఏం చేస్తారు, అక్కడ ఎలా చెక్ చేస్తారు, అసలు మెడికల్ అంటే ఏమేమి మన చెక్ చేస్తారు అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఈలోపు మీరందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పేది ప్రతిదీ కూడా జెన్యూన్ చెప్తా. సొల్లు చెప్పవలసిన అవసరం అయితే నాకు లేదు. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నా. చూసిన తర్వాతే మళ్ళీ కొత్తగా రీసెంట్ గా మళ్ళీ నా పాత యూట్యూబ్ ఛానల్ని రీఓపెన్ చేసి ఆ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మెడికల్ అంటే ఏంటి, మెడికల్ ఏం చేస్తారు, ఎలాంటి చెక్ చేస్తారు అనేది మీకు నేను వివరంగా చెప్తా. మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో పాస్ అయితేనే ఆర్టీసీలో జాబ్ అయితే ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.